కాళేశ్వరం పంపులు ఎందుకు మునిగినాయి? ప్రతిపాదిత ఎఫ్ఆర్ఎల్ కు తక్కువ ఎత్తులో ఎందుకు నిర్మించారు? ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులకు జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం. పంప్ హౌజ్లపై బీఆర్కే భవన్ లో జస్టిస్ ఘోష్ విచారణ. 14 మంది ఇంజనీర్లతో సహా ఇద్దరు కంపెనీ అధినేతలకు హాజరు. అదే విధంగా 16లోగా అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశం. కాళేశ్వరం అవినీతిపై కమిషన్ కు అందిన కాగ్ రిపోర్ట్. తొలి దశ ఎంక్వైరీ పూర్తి, రెండో దశ ప్రారంభం. కాళేశ్వరంలో తీగ లాగితే డొంక కదులుతా ఉంది. ఏదైతే అన్నారం కండపల్లి పంప్ హౌజ్లకు సంబంధించి నీట మునిగిన వ్యవహారానికి సంబంధించి 2022 జూన్ జూలై నెలలో జరిగిన వర్షాలకు ఎందుకు 14 మోటార్లు దెబ్బతిన్నాయి, అసలు వీటికి సంబంధించిన వ్యవస్థ ఏంది అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ దానికి సంబంధించి అధికారులను కూడా, ఏదైతే అధికారులు కూడా కింది స్థాయిలో నుంచి టాప్ టు బాటం పై స్థాయి వరకు అధికారులు ఏదైతే వ్యవస్థలో చెప్తున్నారో దానికి సంబంధించి కూడా మీరు అఫిడవిట్ రూపంలో మాకు సమర్పించండి. ఈ నెల 16వ తారీఖు వరకు కాళేశ్వరానికి సంబంధించిన ఏ రిపోర్ట్నైనా అఫిడవిట్ రూపంలో ఇవ్వమన్నారు. దానికి సంబంధించి సంబంధిత నిర్మాణ సంస్థలను కూడా ఎల్ఎన్టీ కానీ కానీ వాళ్ళని కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వమన్నారు. అసలు 126 మీటర్ల ఎత్తుకు కట్టాల్సిన కన్నెపల్లి పంప్ హౌస్ ను 120 మీటర్లకు ఎందుకు కట్టిరు? మేడిగడ్డకు సంబంధించిన పంప్ హౌస్ ను 131 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ ని కనుక నింపినట్టయితే అసలు పంప్ హౌస్ లోకి వాటర్ వచ్చే ప్రయత్నమే ఉండకపోవు. వాటర్ లెవెల్స్ పైకి కనుక మీరు బ్యారేజీని కట్టినట్టయితే వాటర్ స్టోరేజ్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవు. ఎందుకు ఆ స్థాయిలో వ్యాస్కోప్ కానీ, లైడార్ సర్వే కానీ, సంబంధిత ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ, సంబంధిత ఇంజనీరింగ్ బృందం కానీ 131 మీటర్లకు కట్టాల్సినటువంటి ప్రాజెక్టును ఇంకా 5 మీటర్లు తగ్గించడానికి గల కారణం ఏంది? ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి 3 ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి జాగలో 5 మీటర్లకు ఎందుకు దిగువన ప్రాజెక్టును కట్టాల్సి వచ్చింది? దానికి సంబంధించి వాటర్ ఫ్లో విపరీతమైన స్పీడ్ కారణంగా ఆ పంపులు ఎందుకు మునిగిపోవాల్సి వచ్చింది? ఎవరిని అడిగినా టాప్ టు బాటం ఏం చెప్తుండ్రంటే నాణ్యత లోపమా లేకపోతే డిజైన్ లోపమా అనే దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ తప్పించుకునే ప్రయత్నం చేసుకోకుండా మీరు ఏదైనా రిపోర్ట్ అఫిడవిట్ రూపంలో ఇవ్వండి. అఫిడవిట్ రూపంలో మీరు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పరిశీలిస్తాము. దీనికి సంబంధించి కాగ్ నుంచి ఏదైతే కంట్రోలర్ అండ్ రిపోర్ట్ అని ఏదైతే దేశంలో అత్యున్నతమైన సంస్థ కాగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో, కాళేశ్వరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. దానికి సంబంధించి పూర్తిగా ఇవాటితోటి ఇవాటి వరకు తొలి దశకు సంబంధించిన విచారణ పూర్తయింది. 16వ తారీఖు నాడు అఫిడవిట్ రూపంలో వచ్చిన తర్వాత 17వ తారీఖు నుంచి కాళేశ్వరం కథ మిసు రెగ్యులర్ గా జరుగుతుంది. కాళేశ్వరానికి సంబంధించిన అక్షరాల 1,00,000 కోట్ల దొంగలెవరు అనే దాని మీద ఇలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టి దానికి సంబంధించిన ప్రజాధనాన్ని ఎవరు ఏ పద్ధతిలో దోచుక తిన్నారనే దాని మీద పూర్తి విచారణ జరుగుతుంది.